హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే మా అత్తమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది. ఈ మామిడికాయలు అయితే మా ఇంటి ముందుకు అమ్మొస్తే తీసుకుంది. 100కి 6 ఇచ్చినారు. మీ దగ్గర కూడా అంతే వస్తారా? మీకు ఎన్ని కాయలు ఇస్తారో 100 రూపాయలకు కామెంట్ చేయండి. ఈ మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగిన తర్వాత మంచిగా తడి లేకుండా ఫ్యాన్ గాలికి నీడలో ఆరబెట్టింది. అవి తడి లేకుండా శుభ్రంగా మళ్ళీ ఒక క్లాత్తో తుడిచిన తర్వాత ఇక్కడైతే మా మామయ్య కత్తిపీడ తీసుకొని ఆ మామిడికాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తున్నాడు. ఈ మామిడికాయలు కట్ చేస్తున్నప్పుడే దాని లోపల జీడి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేస్తున్నాడు. అట్లనే పైన తెల్లటి పొర ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేస్తున్నాడు. ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఆ పొరను తీసేయచ్చు. ఇట్లా తీస్తే ఏమవుతుందంటే ఒకేసారి వస్తుంది అన్నట్టు మంచిగా. అట్లనే అన్ని మామిడికాయలు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసినాడు. ఇక్కడనైతే పచ్చట్లో వేయడానికి అని చెప్పి ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నాం చాట్లా పోసుకొని. మామిడి కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ఎల్లిపాయ కింద కొట్టి పొట్టు తీయడానికి నోట్లో పెట్టుకుండు. మంట పుట్టినట్టుంది వానికి. చూడండి ఎట్లా పెట్టిండు వాడి ముఖం మొత్తం. అట్లనే పచ్చట్లో వేయడానికి జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేయించుకొని పక్కా పెట్టుకుంది. ఇప్పుడైతే తాలింపు చేయడానికని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక సట్టు పెట్టుకున్నది. సట్టు వేడైన తర్వాత కొంచెం నూనె పోసింది. ఈ నూనె అయితే మేము పల్లీల నూనె వాడుతున్నాం పచ్చట్లోకి. ఎందుకంటే పల్లీల నూనె పచ్చట్లోకి పోస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటుంది. ఎండుమిరపకాయలు అయితే 2 ముక్కలు చేయకుండా డైరెక్టే వేస్తుంది. అట్లా వేస్తేనే మంచిగా ఉంటుంది మామిడికాయ పచ్చట్లోకి. అవి మంచిగా వేగాలి. ఎండుమిరపకాయలు అయితే మంచిగా వేగినాయి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంది. జీలకర్ర వేసుకున్నాక కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు ఉన్నాయి, అవి వేసుకుంది. మొత్తం వేసుకోలేదు ఎల్లిపాయలు అయితే. తాలింపు మంచిగా కలబెట్టుకుంటుంది. ఎల్లిపాయలు కూడా నూనెలో కొద్దిసేపు ఉడకనివ్వాలి. తాలింపు అయితే మంచిగా అయింది. గ్యాస్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ నూనెని. మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు అయితే ఈ తాలింపు స్మెల్ చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. ఆ తాలింపు నూనె చల్లారేలోపు అయితే వేయించుకున్న జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా, అవి అయితే చిన్న రోట్లో వేసుకొని నూరుతున్నా. వీడియోలో చూపించినట్టు ఒక మెత్తటి పిండిలాగా నూరుకోవాలి. అట్లనే పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా రోట్లో వేసుకొని నూరుకోవాలి. మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొన్ని తాలింపులో వేసి కొన్ని ఏమో ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడనైతే పచ్చడిలో వేయడానికి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని ఒక బేషన్ తీసుకొని దాంట్లో ఒక లోటడి కారం వేసుకుంది. ఈ కారం అయితే బయట కొనుక్కున్న కారమే. తర్వాత పచ్చడిలో ఉప్పు వేసుకుంటుంది. అది కూడా బయట నుంచి తీసుకున్నదే, మెత్తటి ఉప్పు. అది చాలా మెత్తగా ఉంటుంది ఆ ఉప్పు కూడా. ఇక్కడైతే కారం ఎంత తీసుకుందో ఉప్పు కూడా అంతే తీసుకుంది, కొంచెం తగ్గించింది అంతే. ఇక్కడ ఈ ఉప్పు అయితే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఆ కారము ఆ ఉప్పు రెండు ఉండలు లేకుండా కలిసేలాగా కొద్దిసేపు కలుపుకుంటుంది. ఇక్కడైతే మెత్తగా నూరుకొని పక్కా పెట్టుకున్న జీలకర్ర మెంతిపిండి కలుపుకుంటుంది. ఎల్లిపాయ పేస్ట్ కూడా కలుపుకుంటుంది. అన్నీ ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకుంది. తాలింపు కూడా మంచిగా చల్లారింది. చల్లారిన తాలింపు నూనె ఉంది కదా, దాన్ని అయితే ఆ ఉప్పు కారానికి మంచిగా పట్టేలాగా కొంచెం కొంచెం పోసుకొని మొత్తం మంచిగా కలుపుకుంటుంది. తాలింపు నూనె అయితే ఆ కారానికి మంచిగా పట్టింది. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో పోసుకుంటున్నాం. మామిడికాయ ముక్కలు అయితే వీడియోలో చూపించినట్టు ఆ మానిక ఉంది కదా, దాంతో 2 మానికలు అయినాయి. కారం ఆ ఉప్పు మొత్తం మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టేలాగా మొత్తం కలుపుకుంటుంది. ఆ కారం మొత్తం ఆ మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టింది చూడండి. ఈ మామిడికాయ పచ్చడి అయితే మంచిగా డబ్బాలకు ఎత్తుకుంటుంది. ఈ పచ్చడి అయితే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, బయట పెట్టుకున్న ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి, ఈ మామిడికాయ పచ్చడి డబ్బాలో పెట్టిన తర్వాత దాంట్లో నూనె ఏం తేలలేదు. 3వ రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని అప్పుడు కలుపుకుంటారు. లాస్ట్లో పచ్చడి మొత్తం పెట్టడం అయిపోయిన తర్వాత అదే బేషన్లో అన్నం పెట్టుకొని ఆ కారం అంతా మంచిగా కలుపుకొని అన్నానికి తింటుంటే ఆ టేస్టే వేరుంటుంది.
మీకు కూడా ఇట్లా మామిడికాయ పచ్చడి మొత్తం పెట్టిన తర్వాత అదే బేషన్లో అన్నం పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక పచ్చడి పెట్టిన 3వ రోజు అయితే చూడండి, డబ్బా ఓపెన్ చేసి చూస్తే నూనె మంచిగా పైన తేలింది. పెట్టిన రోజు అయితే నూనె ఏం తేలలేదు కదా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఉప్పు కారం మంచిగా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.